హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎంతో రుచికరమైన క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక గ్లాసుడు కప్పుడు సగ్గుబియ్యం, అట్లాగే నువ్వులు మంచిగా ఒక పెద్ద టీ స్పూన్స్తో 2 స్పూన్లు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 ఇంచీల అల్లం ముక్కలుగా కట్ చేసుకున్నది, అట్లా కారంకి సరిపడా పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని బాగా కడిగి ఒక 4 అవర్స్ ముందుగా నానబెట్టుకోవాలండి. ఈ నానిన సగ్గుబియ్యం ఇలా ఉంటాయి కదా. ఇప్పుడు దీనికి ఒక గ్లాసు సగ్గుబియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు వేసుకొని ఒక మందపాటి కుక్కర్ గిన్నెలో వేసుకోవాలండి. ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి, ఎందుకంటే నానబెట్టాం కాబట్టి. ఇప్పుడు దానికి పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, ఈ 3, దాంతోపాటు అల్లం ముక్కలు కూడా మొత్తం మిక్సీ వేసుకోవాలండి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, అల్లం ముక్కలు మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. ఈలోపు సగ్గుబియ్యాన్ని ఫ్లేమ్ హైలో పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి అలా కలపాలండి. దాదాపు ఈ సగ్గుబియ్యం అనేవి మొత్తం ఈ రకంగా అయినంత వరకు ఉడకబెట్టుకోవాలండి. దాదాపు దీనికి ఒక 20 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ వరకు పడుతుంది. ఇలా చూసారు కదా, బాగా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఇందులో వేసుకోవాలి. అదంతా కలిపిన తర్వాత నువ్వులు కూడా వేసుకోవాలండి. చూసారు కదా, మంచిగా ఇదంతా కలిపిన తర్వాత ఇప్పుడు చూసారు కంటెస్టెంట్స్ ఎట్లా ఉండాలో. మరీ పలచగా ఉండకూడదు, మరీ తిక్కుగా ఉండకూడదు. అదేవిధంగా మరీ వేడిది కూడా వేయకూడదు. కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఒక క్లాత్ని బాగా తడిపి 2 మడతల్లో పెట్టి వేయాలండి. ఈ వడియాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ప్లాస్టిక్ షీట్ మీద వేయకూడదండి, ఎందుకంటే కొంచెం వేడి ఉంటుంది, అందువల్ల వేయకూడదు. అదేవిధంగా వీటిని రావని కొంతమందికి అపోహ ఉంటుంది క్లాత్ మీద వేస్తే, కానీ చిట్కాలు ఫాలో అవ్వాలి. ఒక పక్క రెండు వరుసలు పెట్టి మనం చెప్పినాం కదా, ఒక పక్క కొంచెం వాటర్ తడిపి చూసారా, ఇట్లా క్లాత్ ఇట్లా కొంచెం లాగి తీస్తూ ఉంటే ఆటోమేటిక్గా వడియాలు కూడా వస్తాయండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా, కొంచెం క్లాత్ ఇట్లా లాగుతుంటే ఆటోమేటిక్ వడియం పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన వాటిని మళ్ళీ మరుసటి రోజు బాగా ఎండలో పెట్టుకొని వీటిని చక్కగా బాగా ఎండిన తర్వాత ఒక బాండ్లీలో ఆయిల్ పెట్టుకొని మంచిగా వేయించుకుంటే చూసారా ఎంత చక్కగా అయిపోయాయో కరకరలాడే సగ్గుబియ్యం వడియాలు. వీటిని చక్కగా మనం 1 year అయినా నిల్వ పెట్టుకోవచ్చండి. ఈ ఈ రెసిపీ మీరు తయారు చేయండి, ఎలా ఉందో చెప్పండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోలన్నీ చూసి షేర్ చేయండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయి. చక్కగా ఈవినింగ్ స్నాక్లా తినొచ్చు, రైస్తో తినొచ్చు, కరకరలాడుతా పిల్లలు అందరూ ఇష్టపడతారు. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములండి.